ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మరొక దినాన్ని, శ్రేష్ఠ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభువును కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 77వ కీర్తన 19వ చరణం. 77వ కీర్తన 19వ చరణం. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. క్రైస్తవుల ఎంత గొప్ప మాట కదా. ఆయన మార్గమట సముద్రములో ఉన్నదట. క్రైస్తవుల అసలు సముద్రంలో మనము మార్గాన్ని కనిపెట్టగలుగుతామా? కనిపెట్టలేమంట. మనం ఏదో దిక్సూచిని తీసుకుని వెళ్ళి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలను తీసుకుని వెళ్ళి మనం మార్గాలు చూస్తాం, కానీ రోడ్డు మీద కనిపెట్టినట్టుగా ఉన్న మార్గాలు కనిపెట్టలేము. దేవుని యొక్క మార్గమట సముద్రంలో ఉన్నదట. ఏమిటి ఆ మార్గము అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తును విడిచి కానానుకు వారు ప్రయాణం వెళుతున్నప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక ఫరో సైన్యం ఉంది. ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యిలాగా ప్రజలు వారి పరిస్థితులు ఉన్నాయి. అయితే ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళితే చనిపోతారు, ముందుకు వెళ్ళి చనిపోతారు. దేవుని మీద సనగడం మొదలుపెట్టారు, మోషే మీద సనగడం మొదలుపెట్టారు. దేవుని దాసుడైన మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నీ కర్రను చాపు, సాగిపో. ప్రైజ్ ద లార్డ్. దేవుని దాసుడు తన కర్రను చాపి సాగిపోయినప్పుడు సముద్రము రెండుగా పాయలైపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది కట్టుకదో పిట్టుకదో కాదండి, జరిగిన వాస్తవం. రెండుగా పాయలై సముద్రము అలాగా వారికి ఆరిన నేలను ఏర్పాటు చేసింది. నేను అంటాను, అక్కడున్న ఏ వ్యక్తి ఆ యొక్క ఆరిన నేల అనే మార్గాన్ని చూడలేకపోయారు. చుట్టూ సముద్రమే, వెనుక ఫరో సైన్యమే. కానీ తన ప్రజల కొరకు ఆయన ఇంతకు మునుపే సముద్రములో మార్గమును ఏర్పాటు చేశారు. ప్రైజ్ ద లార్డ్. సముద్రములో మార్గమును ఏర్పాటు చేశారు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఆయన మార్గాన్ని, ఆయన అడుగుజాడలు మనం గుర్తించలేమండి. ఆయన మార్గములను మనం గుర్తుపట్టలేము. ఎవరనుకున్నారు సముద్రంలో మార్గం ఉంటుందని? తన ప్రజల కొరకు సముద్రములో మార్గమును ఏర్పాటు చేసిన వాడు మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు. ఈ ఉదయకాలం దేవుని మాటను బట్టి నేను చెప్తున్నాను, నీ పరిస్థితి కూడా అలాగే ఉండవచ్చు. ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఎటు వెళ్ళినా ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళన, కలవరం. ముందుకు వెళ్ళలేవు, అలాగని చెప్పి వెనక్కు వెళ్ళలేవు. ఏం చేయాలో అర్థం కాదు. నేను అంటున్నాను, నువ్వు ముందుకు సాగిపోవాలి. వెనక్కు తిరిగి చూడొద్దు. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కు తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు ముందుకే సాగి వెళ్ళిపోవాలి. ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా ఆయన ఒక నూతనమైన మార్గమును ఏర్పాటు చేసే దేవుడై ఉన్నాడు. మార్గము లేని స్థలంలో కూడా మార్గం ఏర్పాటు చేస్తాడు. కోరేష్తో దేవుడు అంటాడు కదా, కోరేష్, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ సరళం చేస్తాను. అంటే ఎత్తైన కొండలన్నీ కూడా ఏం చేస్తాను? నేను నూర్చి సరళం చేస్తాను. మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. ఇనుప గడియలు విర్రగొడతాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను. నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు. మార్గం ఒక నూతనమైన మార్గం. అంటే మార్గము లేని స్థలాలు అవన్నీ కూడా ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు, అవి మార్గము లేని స్థలాలు. అయినా నీ కొరకు నేను మార్గాన్ని ఏర్పాటు చేస్తాను. దట్ ఈస్ అవర్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. He will make a new way for you and me. If there is no way for us,
You are thinking about that. You are worrying about that. How can I go beyond? ఎలా నేను ముందుకు వెళ్ళాలి? వెనక్కు వెళ్ళలేను. కొన్ని పరిస్థితులలాగా మనల్ని అణిచివేస్తాయి, ఆపివేస్తాయి. కొన్నిసార్లు మనం ముందుకు సాగలేము. We cannot go. But God say, దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు. Our God is a faithful God. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. He will make a new way in the sea. సముద్రములో ఆయన మార్గమును ఏర్పాటు, నూతనమైన మార్గం. ఏమిటి ఆ నూతనమైన మార్గము అని మనం పరిశీలన చేస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము. ఎవరి ద్వారా ఏర్పరచబడిన మార్గమట? ఇశ్రాయేలీయులు కనానుకు చేరడానికి సముద్రము చీల్చబడి ఒక మార్గం ఏర్పాటు చేయబడింది. ఈరోజు మానవ జాతి సర్వశక్తివంతుడైన తండ్రి అయిన దేవుని చేరడానికి క్రీస్తు యేసు అనేటువంటి మార్గము చీల్చబడి ఒక నూతనమైన మార్గం, జీవము కలిగిన మార్గం ఈ లోకములు మనకు ఏర్పాటు చేయబడింది. ఒక తల్లి గర్భము అనే మార్గము గుండా మానవ జాతి బయటకు వచ్చిందండి. తల్లి గర్భము అనేటువంటి మానవ ద్వారము గుండా, మార్గము గుండా మానవ జాతి బయటకు వచ్చింది. అలాగే నిత్య జీవానికి వెళ్ళడానికి యేసు కూడా ఒక మార్గమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే జీవమైన మార్గం, ఆయనే నూతనమైన మార్గం. ఆయన శరీరము చీల్చబడింది. ఆ చీల్చబడిన శరీరం అనే తెర ద్వారా మనకు నూతనమైన మార్గం ఏర్పాటు చేయబడింది. ఈ నూతనమైన మార్గము ద్వారా మనము నిత్య జీవమునకు వెళుతాం. ఆమె నిత్య జీవానికి మనము వారసులమవుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇటు వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చి నడిపించును కాదు. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఉదయకాలం మరొకసారి మీతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, ఒక నూతనమైన మార్గమును సముద్రంలో మీరు ఇశ్రాయేలుకి ఏర్పాటు చేసినట్లుగా సర్వమానవ జాతికి తండ్రి క్రీస్తు అనేటువంటి ఈ ప్రియకుమారుడైనటువంటి యేసు ద్వారా, ఆయన శరీరము ద్వారా ఒక నూతనమైన మార్గాన్ని మాకు ఏర్పరిచి నిత్య జీవాన్ని ఇస్తున్నవాడు నీకు స్తోత్రం. ఈ మార్గమును మేము గుర్తించినట్లుగా మాకు జ్ఞానము దయచేయండి. ఈ మార్గంలో మేము నిలిచి ఉన్నట్లుగా మాకు జ్ఞానము దయచేయండి. అదిగోతని ఈ మార్గంలో మేము చేరినట్లుగా నీ కృప దయచేయమని వేడుకొనిచ్చు. యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన తండ్రి, మా అందరికీ అట్టి మార్గమును గుర్తించగలిగినటువంటి మనోనేత్రాలు ఈ లోకంలో దయచేయమని వేడుకొనిచ్చున్నాను. ఈరోజు ప్రభువాలు ఆదివార దినమునైనా ఎవరు ఇంటి దగ్గర అనుకుంటే ప్రతి ఒక్కరు కుటుంబముగా నీ సన్నిధికి వచ్చి ఆరాధించే కృప దయచేయండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరు ఆశీర్వదించండి, దీవించి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక.